ప్రైజ్ ద లార్డ్. మనము ఒక పండ్ల వ్యాపారిని గమనిస్తే ఉదయమంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ పండ్ల వ్యాపారం అంతా జరిగించుకొని ఆ వ్యాపారం చేసుకొని సాయంకాలము ఇంటికి వెళ్ళి ఆ పండ్లల్లో ఉన్న ఆ చెడు ఉంటాయి, ఆ ఖరాబ్ అయిపోయినవి, ఆ ఒత్తిడికి లోనైనవి, ఆ పండ్లన్నింటినీ మొహమాటం లేకుండా తీసి పడేస్తాడంట. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు పండ్లన్నింటినీ చక్కగా అమ్ముకున్న ఆ పండ్ల వ్యాపారి సాయంకాలము ఇంటికి వెళ్ళగానే అందులో ఆ పాడైపోయిన వాటన్నింటిని తీసి పడేస్తూ ఉంటాడంట. ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉంటాడంటే, ఈ మంచుకున్న పండ్ల మధ్యలో ఈ పాడైపోయిన పండ్లు ఉంటే ఈ పాడైపోయిన దాని నుంచి వచ్చే ఆ యొక్క క్రిములు, ఆ బ్యాక్టీరియా, ఆ వాసన ద్వారా ఈ మంచిగా ఉన్న ఈ పండ్లన్నీ ఖరాబ్ అయిపోతాయంట. ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యాపారి ఆ పాడైపోయిన వాటన్నింటినీ ఏ మాత్రము మొహమాట పడకుండా, అయ్యో నేను కష్టపడి కొనుక్కొచ్చినానని చెప్పి అనుకోకుండా వాటన్నిటిని తీసి పడేసి మంచి వాటిని మరలా భద్రంగా ఉంచుకుంటాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మనం గమనిస్తే మనము సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు అనేక మంది మనుషుల మధ్య మనం ఉంటాం. ఆ పనులు ఏ విధంగానైతే ఉంటాయో ఈ అనేక మంది ఈ మనుషుల మధ్య మన జీవితం జీవిస్తూ ఉంటాం. అలా జీవిస్తూ ఉన్నప్పుడు అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అక్కడ మంచి పండ్లు ఉన్నాయి, చెడు పండ్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ వ్యాపారి మంచి వాటినే తీసుకున్నాడు, చెడు వాటిని పడేసినాడు. ఈ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా మంచి వాటినే మనం తీసుకొని, అంటే మంచి సహవాసంలోనే మనం ఉంటూ మంచి జీవితంలోనే మనం బ్రతుకుతూ చెడు వాటికి మనం దూరంగా ఉండే వారముగా ఉండాలంట. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మన ప్రయాణంలో, మన జీవితంలో ఎన్ని చెడు వచ్చాయో వాటన్నింటిని సాయంకాలానికి వదిలేయాలి. ఆ విధంగా వదిలేసినప్పుడే మన జీవితం అనేది ఒక మంచి జీవితంలా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పండ్ల వ్యాపారి చెడిపోయిన వాటిని పడేసినాడే, మనం కూడా అనేక మంది మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి ఆ చెడు వాటిని, ఆ చెడు వ్యసనాలను, ఆ చెడు వాటికి మనం బానిస కాకుండా వాటికి దూరంగా ఉండే బ్రతకమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక దాన్ని పోనీయకుండా, అంటే మంచి జీవితాన్ని మనం పోనీయకుండా సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమయాన్ని పోకుండా, ఆ యొక్క మంచి సమయాన్ని మనం వదిలి వెళ్ళకుండా, చెడు మార్గంలో వెళ్ళకుండా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.